వారికి, ఉప ప్రధాన ఉపాధ్యాయులకు మరియు గురువులందరికీ నా నమస్కారములు మరియు మిత్రులందరికీ శుభోదయం. చూసావా హరిణి, మన పాఠశాలను ఎంత శోభాయమానంగా అలంకరించారో. అవునవును అక్షయ్, ఇది కదా పండుగ వాతావరణం అంటే. మిత్రులారా, ఈ రోజు మనం ఏ పండుగను జరుపుకుంటున్నాం? శ్రీకృష్ణ జన్మాష్టమి. మిత్రులారా, ఈ పండుగను సోమవారం అనగా ఆగస్టు 26వ తేదీన జరుపుకుంటారు. కానీ ఆ రోజు పాఠశాలకు సెలవు కాబట్టి ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముందుగా గణపతి శ్లోకంతో ప్రారంభిద్దాం. అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో జన్మించిన శ్రీకృష్ణుడు ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువుగా అవతారంలోకి మారి తనను నంద గోపాలుడి భార్య అయిన యశోదాంబ వద్దకు చేర్చమని మరియు అక్కడ ఉన్న ఆడశిశువుడు తెచ్చి ఇక్కడ ఉంచమని చెప్పి తిరిగి చిన్న శిశువుగా మారిపోయాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన జన్మ వృత్తాంతాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ పర్వదినాన్ని మనం
వేద పాలు పిలువ ఎక్కడించిను కొంటబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చిక్కమే కదా చిరమ్మ చిన్ని కృష్ణుడు ఈడవచ్చినమ్మ కృష్ణుడు ఈడవచ్చిను మాయడాడ కృష్ణుడొచ్చి మహిమ చేయును
ఒకసారి శ్రద్ధగా వినండి. ఇది అందరూ మీకు తెలిసిన ఉంటుంది, కార్తికేయ మూవీలో నుంచి వాళ్ళ డైలాగ్స్ చెప్తారు, వినండి. అసలు శ్రీకృష్ణుడి వస్తువులు మెడికల్ ఇన్స్ట్రక్షన్స్ లో ఉండడం ఏంటి? నేను ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కళ్ళు చూడలేకపోతుంది అని అర్థం. శ్రీకృష్ణుడిని దేవుడే ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. అండ్ బయాలజికలీ బాగా డాక్టర్ ఆయన
జ్యోతిహరణముఖ విభుత వినుత పద పద్మ విభుత వినుత పద పద్మ మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా. ఎంత చక్కగా పాడిందో కదా. శ్రీకృష్ణుడు తన బాల్యంలో చేసిన లీలలన్నింటినీ ఒక చిన్న నాటిక ద్వారా మన మిత్రులు ప్రదర్శిస్తారు. ఓ యశోదమ్మ, బయటికి రావమ్మా. ఓ యశోదమ్మ. అబ్బబ్బా, ఏమిటమ్మా, ఎందుకలా సోపాలు పెడుతున్నారు? ఏమొచ్చింది? చూడమ్మా యశోదమ్మ, నీ బిడ్డ నీకు ముద్దే కానీ ఇలా ఊరి మీదకి పంపడం ఏమన్నా బాగుందా? చాలే ఆపండి, మీకొచ్చిన కష్టం ఏంటో చెప్పండి. కానీ నా బిడ్డను ఏమైనా అంటే సహించాను. ఈ బిడ్డ నాకు వచ్చిన కష్టం. శివ శివ, ఏమింత మాట అన్నారు? అవునమ్మా, వేరంత లేడు కానీ విపరీత పనులు చేస్తున్నాడు. మా ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న, మచ్చుకైనా మిగిలినివ్వడు. మధురానగరంలో పాలు అమ్మి ఆ సొమ్ముతో నగలు కొన్నామంటే అవ్వ రాయి పెట్టి కాన పగలు కొట్టాడు. ఇదేంటయ్యా అంటే వడగలు పడ్డాయి కాబోలు అని తనుకోకుండా చెప్పాడమ్మా. మమ్మల్ని ఈ ఊరిలో ఉండమన్నావా, అనుకోమన్నావా? వద్దు తల్లి వద్దు, మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు. కృష్ణయ్యని నేను గట్టిగా మందలిస్తాను. ఇక మీరు ఇలోకి వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. కృష్ణ కృష్ణ, విన్నావా అవ్వాలన్నది? చెప్పు, చెప్పులు కొరికీలు పెన్నది ఇలాంటి అల్లరి పనులు చేయలేదు చెప్పు. అయ్యో, నొప్పి పుట్టిందా నాన్న? గారా బిడ్డను ఎంత బాధ పెట్టాను. కృష్ణయ్య, ఇక్కడే నా దెబ్బ తగ్గింది. లేదు నాయనా, లేదు. ఇలాగే ముగిసే, వాడు ఇంకా ఆకతాయి అవుతాడు. ఆ గోపకాంతులంతా వచ్చి గోడ పెడుతుంటే నాకు బయటికి రావడానికి సిగ్గేస్తుంది. ఇక నేను గోకులంలో ఎలా తిరగగలను? చూసావా కృష్ణ, నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో. ఇలాంటి పనులు ఎందుకు చేస్తావయ్యా? నారాయణ నారాయణ. ఏమిటమ్మా, ఏమైంది? ఏముంది మునీంద్ర, మా కృష్ణయ్యకు కాంచుకులు, క్షణము కల్లరి, దినము ప్రకాల, ఊరి వారందరూ నన్ను ఆడిపోసుకుంటారు. సహజమే మరి. అందుకే మరి ఉపాయం ఏదైనా చెప్పండి మునీంద్ర. మద్దనం కుడవద్దనం అన్నారు కనుక. ఏది కర్రేది? వల్ల కాదమ్మా, వల్ల కాదమ్మా. పోయింది, దొరికావు. నేను ఈ రోజు కట్టేస్తాను. ఇలాగే పడు. జన్మలో ఏం నోచుకుందో, ఎంత పుణ్యం చేసుకుందో. సమస్త గుణాలైన నీకు స్తన్యం ఇచ్చే తల్లి అయింది. ఎవరికి దొరకని వాడవు, ఈమెకు దొరికావు. దేనికి కట్టుబడిన వాడవు, ఈమెకు కట్టుబడినావు స్వామి. అంతా నీ మహత్యమే. కృష్ణ వద్దు, అటు వెళ్తే ప్రమాదం. వద్దు కృష్ణ, వద్దు. ధన్యోస్మి భక్తవత్సల, ధన్యోస్మి. నీ వలనే మాకు శాప విమోచనం అయ్యింది. మేము గంధర్వులం. మా గర్వం కారణంగా ఈ నారద మునిందులో వారిని అవమానించాం. శాపం అనేది ఇక మాకు సెలవు. అందుకేనా అంతా నీ వల్లనే, అంతా నీ వల్లనే అన్నావు. నీ లీలలు విచిత్రమైనవి కృష్ణ. అయ్యో, ఏమైంది? ఎంత ప్రమాదం జరిగింది? నా తండ్రిని ఊరువాన మాటలు విని ఎంత కష్టపడ్డాను. ఇంకెప్పుడు నా తండ్రిని ఏమీ అని. ఏమిటమ్మా అధికారాభం? చాలే ఆపండి మునీంద్ర.
కాపాడుతుంది. నేను రాను, నువ్వు వెళ్ళ పెట్టించకపోతే మందు తినాల్సి వస్తుంది. రామా తినండి, మన్నే తినండి. మన్ను వద్దు, మన్ను రుచి నీకేం తెలుసు? అమ్మా అమ్మా, తమ్ముడు ఏం చేస్తున్నాడు చూడు. కృష్ణ, మళ్ళీ ఎక్కడ చేసావయ్యా? అమ్మా, మరి తమ్ముడు మరేమో మన్ను తింటున్నాడు. కృష్ణ, నాకు ఎంత అసకృష్ణ తెస్తున్నావు. ఇంటి నిండా పాలు పెరుగు కావలసినంత ఏమైనా ఉంటే నీకు మన్ను తినవలసిన పని ఏమిటి? అంత ఆకడం దేనికి చేస్తున్నావు? అమ్మా, నేను మన్ను తినడం కేవలం విధివానమ్మా. వీళ్ళందరూ నా మీద సారీలు చెప్తున్నారు. అబద్ధం అబద్ధం అత్తమ్మా. కావాలంటే నువ్వు నోరు తెరిపి ధరలు వైష్ణవ మాయలు ఇతర సంకల్పాలము సత్యము తలపలేరకయున్న దానిలో యశోద దేవిగాను పరస్థలము బాలకుడెంత ఈతను ముఖస్తంభై యశాను
ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం చెట్లో మీరు చక్కగా చేస్తారా? ప్రాంతంలో కాబట్టి జ్యోతి ధన్యవాదాలు. పిల్లలకి అసలు మాట్లాడలే రాదు. అలాంటి రోజుకి చక్కని ప్రదర్శన ఇచ్చిన ధన్యవాదాలు. ఒకటో తరగతి పిల్లలకి డ్యాన్స్ చేయించిన స్టేషన్ టీచర్ వెంకట పద్మనాభకి కూడా ధన్యవాదాలు. రెండవ తరగతి డ్యాన్స్ నేర్పించిన లలిత టీచర్కి లావణ్య టీచర్ కూడా ధన్యవాదాలు. మూడవ తరగతి నాలుగో తరగతి నుంచి వేణుగాన సమూహంతో పాటు పౌడర్ డ్యాన్స్ నేర్పించిన మండిసా జ్యోతి టీచర్కి ప్రవీణ టీచర్కి మంజులా టీచర్కి మాధురి టీచర్కి కూడా వందనాలు. నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి పాఠశాల తెలుగు టీచర్ ప్రవీణ టీచర్ నాకు హిందీ సాంగ్ చాలా బాగుంది కదా, వారికి కూడా ధన్యవాదాలు నేర్పిద్దాము. ఐదో తరగతి నుంచి నాటకం నేర్పించిన శివకుమారి టీచర్కి, పాట నేర్పించిన శివకుమారి టీచర్కి, నాటకం కూడా నేర్పించారు శివకుమారి టీచర్, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. మళ్ళీ ఆరో తరగతి నుంచి దీక్షిత అనే పాప తనగా ముందుకు వచ్చి చక్కటి పాటలను వినిపించింది, దానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అంతేకాకుండా ఒకటో తరగతి నుంచి జాస్మిత సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా పాప. ఆ పాప నిజంగా డ్యాన్స్ ఆ పాప కూడా మనం చెప్పట్లు కొద్ది ప్రోత్సాహం తెలియజేద్దాం. చేసిన నిర్మలా టీచర్, గౌరవ టీచర్, లక్ష్మీ టీచర్కి కూడా ధన్యవాదాలండి. టీచర్కి అలాగే పీటీ కన్నా చేసిన నాన్ టీచర్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ సమావేశమైన మనందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మన పిల్లలు చాలా బాగా ప్రదర్శనలు ఇచ్చారు. పిల్లలంతా శ్రద్ధతో అనేక రకాలైన ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నది.
ఇంకా ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమం ఉందట, దాన్ని మీరు కార్యాన్ని చేయండి. టీచర్లు అందరికీ, కష్టపడ్డ వారికి, ట్రైనింగ్ ఇచ్చిన వారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇటువంటి అప్పుడప్పుడు కార్యక్రమాలు మనం ఉంచుకుంటుంటే మన సంస్కృతి కొంత మిగులుతుంది పిల్లల్లో. మరి దీంతో నేను సెలవు తీసుకుంటాను. చిన్న చిన్న